మోకాలు మార్పిడి చేయించుకుందాం డిసైడ్ అవగానే మనం 10 మందిని వాకప్ చేస్తాం. ఏ హాస్పిటల్లో బాగా చేస్తున్నారు, ఏ సర్జన్ బాగా చేస్తున్నారని. అది చాలా మంచి పని. అలాగే వాకప్ చేసి ఒక మంచి సర్జన్తో ఆపరేషన్ చేయించుకోవాలి. మరి ఇదే పని ఫిజియోథెరపిస్ట్ విషయంలో కూడా చేయాలి మీరు. ఎందుకంటే మోకాలు మార్పిడి విషయంలో సర్జన్ ఎంత ఇంపార్టెంటో ఫిజియోథెరపిస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది ఫిజియోథెరపిస్ట్ కోసం సర్జన్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు. డాక్టర్ గారినే అడిగేస్తారు, డాక్టర్ గారు ఫిజియోథెరపీ ఎవరితో చేయించుకోమంటారని. డాక్టరు చాలా బిజీగా ఉంటారు. ఆయన దగ్గర పనిచేసే, ఆయన హాస్పిటల్లో పనిచేసే ఎవరో ఒక ఇన్-హౌస్ ఫిజియోథెరపిస్ట్ యొక్క నెంబర్ మీకు ఇస్తారు. ఆయన మీ దగ్గరికి వచ్చే అంత ఖాళీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదంటే మీ ఏరియాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీ ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ ఎవరైనా ఇస్తారనమాట. ఈ అంతా ప్రాసెస్లో మీరు ఒక రాంగ్ హ్యాండ్స్లో పడేటటువంటి అవకాశం ఉండొచ్చు. అందుకని సర్జన్ని ఏ రకంగా వాకప్ చేసి డిసైడ్ చేసుకుంటారో ఫిజియోథెరపిస్ట్ని కూడా అలాగే వాకప్ చేసి ఎక్కడ మంచిగా చేస్తున్నారో కనుక్కొని మీరు రెడీగా పెట్టుకొని అప్పుడు ఆపరేషన్ చేయించుకోండి. త్వరగా కోలుకుంటారు. థ్యాంక్ యూ.